మన మూలాన్ని మన పిల్లలు మర్చిపోకూడదని, మన సంప్రదాయాలు పండుగలు కలగానే మిగలకూడదని, మన భాష కేవలం సినిమా జ్ఞానానికి పరిమితం కాకూడదని మన వంతు ప్రయత్నం మన ఈ పాఠశాల ద్వారా చేస్తున్నాం. ఒక్క అడుగు ముందుకేసి మనం చిన్నప్పుడు ఆడిన ఆటలను కూడా పరిచయం చేస్తే అద్భుతం కదా గాయత్రి. 3వ తరగతి విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవ పిక్నిక్ సందర్భంగా పార్కుకు వస్తే అక్కడ వాళ్ళకి మన ఆటల పరిచయం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. బయట ఆటలు ఆడడానికి ఇది మంచి సమయం. సాహితీ అక్క ఇండియా నుండి ఎంఎస్ చేయడానికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మనలాగే అక్కడి పిల్లలు ఆడే ఆటలు మనకు అక్క ఇప్పుడు చూపిస్తుంది. మనకు ఇది ఒక మంచి అవకాశం. కమి కవి కర్లు గయే కమి కపి. నేను కామాష్లో మాట్లాడాలి. మీ పేర్లేంటి? నా పేరు ప్రేరణ. నా పేరు శ్రవ్య. నా పేరు పూర్వి. నా పేరు సహస్ర. నా పేరు తండ్రి. నా పేరు దీప. నా పేరు శ్రీయందు. మీరు భలే ఆటలు ఆడుతున్నారే. తండ్రి శ్రీయందు, మీకు బ్యాడ్మింటన్ ఆడటం వచ్చా? నేర్చుకుంటున్నాము మేము. మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఈ ఆటని చూశాను. చాలా మంచిది. నాకు ఇక్కడ వింతలు, విశేషాలు, మీ ఆలోచనలు, ముఖ్యంగా మీరు ఆడే ఆటలు ఎక్కువగా నచ్చాయి. అందులో నాకు ఫుట్బాల్, బాస్కెట్బాల్, హైడ్ అండ్ సీక్, ట్యాగ్ ఇంకా బాల్ గేమ్స్ బాగా నచ్చాయి. ఆటల వల్ల ఉపయోగాలు తెలుసా మీకు? చక్కగా చాలా మంది స్నేహితులు అవుతారు కదా అక్క. మరి ఆనందంగా ఇంకా ఉత్సాహంగా ఉంటాము. హోంవర్క్ కూడా తొందరగా పూర్తి అవుతుంది. మంచిగా నిద్ర పడుతుంది. ఇంకా మెరుగైన జ్ఞాపక శక్తి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు మన దగ్గరికి రావు. బాగా ఆటలు ఆడితే జబర్దస్తిగా ఉంటాం. అందరూ మనల్ని శభాష్ అంటారు. మీరు నాతో ఇప్పుడు ఆడతారా? మీలో ఎవరు అందరికంటే చిన్న, ఎవరు అందరికంటే పెద్ద? నేను చిన్న, నేను పెద్ద. ఇలా రండి మీరు. చిన్నపిల్లల్ని ఇలా తిప్పుతూ ఆడతారు. ఇది పిల్లల మధ్య చక్కని అనుబంధాన్ని నిలబెట్టుతుంది. ఒప్పుల కుప్ప ఆట చిన్నప్పుడు మనందరికీ చాలా పరిచయం. దీని వలన ఒకరితో కలిసి పనిచేయడం నేర్పుతుంది. ఇంకా మంచి ఉల్లాసాన్నిచ్చే ఆట కాదంటారా? నేలపడ్డ ఆట ఎవరు ఆడతారు? పంటలు వేయాలి, దొంగెవరో తెలియనంటే. పూర్వి దొంగ. పూర్వి నేల కావాలా, బండ కావాలా? నేల. ఇప్పుడు 3 గోల్ హుక్స్ వేస్తాము. వాటి లోపల బండ అనుకుంటే మిగతా ప్రదేశం అంతా నేల. దొంగ నేల కావాలంది కాబట్టి నేల మీదకు వచ్చిన వారిని అవుట్ చేయడానికి చూస్తుంది. పిల్లలు తప్పించుకోవడానికి చూస్తారు. ఈ ఆట వలన పిల్లలకి అవసరానికి తగినట్లు త్వరితంగా ఆలోచించటం అలవాటు అవుతుంది. మీకు ఈ ఆట బాగా వచ్చింది రాకపోయింది. గుడ్ జాబ్. ఇప్పుడు కుంటుల ఆట ఆడదాము. మీరందరూ పరిగెత్తండి.
రండి, నేను ఇది అక్క కుంటుతూ వచ్చి అడుగుంటాము. దొంగ అయిన వాళ్ళు ఒక కాలు మీద కుంటుతూ పరిగెడుతున్న పిల్లల్ని అవుట్ చేయాలి. అవుట్ అయిన వాళ్ళు ఇప్పుడు దొంగ అవుతారు. ఈ ఆట వలన మనకి వ్యాయామం బాగా అవుతుంది. చాలా అలసిపోయాము. అయితే ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు ఆట ఆడదాము. పూర్వి ఎలారా? దొంగైన వారు కళ్ళు మూసి ఎదురుగా ఉన్న వారి పేరు ఊహించుకోమని అడుగుతారు. దొంగ పేరు తప్పుగా చెప్తే వారిని వెళ్ళి దాక్కోమంటారు. సరైన పేరు కనుక్కుంటే అవతలి వారు దొంగ అవుతారు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? సహస్ర. సహస్ర వెళ్ళి దాక్కో. మార్చుకోండి, పేర్చుకోండి, మళ్ళీ మొగ్గులారా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? శ్రవ్య. శ్రవ్య వెళ్ళి దాక్కో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? ప్రేరణ. ప్రేరణ వెళ్ళి దాక్కో. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సంబాబుటి. పిల్లలందరూ వెళ్ళి దాక్కున్నాక దొంగ ముందుగా ఎవరిని పట్టుకుంటారో వారే తర్వాత ఆటలో దొంగ అవుతారు. అక్క, మాకు ఏడు పింకులో ఆట చూపించారా? అదే అమ్మ అంటుంటే విన్నా కానీ ఆడటం రాదు. తప్పకుండా శ్రేణులు, అది ఇక్కడ ఆడే రంగోలీ థీమ్ లాగా ఉంటుంది. నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్న 7 పింకలు బాల్తో పడగొట్టండి. మీరు వాటిని పేరుస్తున్నప్పుడు అవతారి గ్రూప్ వచ్చి మిమ్మల్ని అవుట్ చేయడానికి చూస్తారు. నాకు హాప్స్కాచ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాకు అక్కడ ఆడే తక్కుడు బిల్ల ఆట గురించి చెప్పింది. ఈ ఆటని గడ్డుల్లో బిల్ల వేసి గుంటుతూ ఆడతారు. ఇప్పుడు నేను చూపిస్తాను, సరేనా? 4 చప్పున మొత్తము 8 గడులుగా పక్క పక్కన గీయాలి. చివరి 2 గడులలో ఇంటూ ఆకారంలో క్రాస్ చేయాలి. ఒక్కొక్క గడిలో బిళ్ళను వేసుకుంటూ పోయి కుంటుతూ ఆ గడి దాకా వెళ్ళి బిల్లుని గడి బయటకు మరీ దూరంగా కాకుండా నెట్టాలి. ఆ తరువాత దాని మీదకు అడుగు వేయాలి. అలా అన్ని గడులు వరుసగా చేయాలి. ఇదే ఆటని బిల్లని అరచేతి మీద మరియు అరచేతి వెనక కూడా పెట్టి ఆడవచ్చు. అలాగే అవతల దాన్ని కాయో పండో అడిగి కాయ అయితే గీత గీతలు కూర్చుని లేదంటే నిల్చుని బిళ్ళని గడిలోకి చూడకుండా వేసి అక్కడి దాకా కుంటుతూ వెళ్ళి బిళ్ళని చేతిలోకి తీసుకుని ఆ గడిలో ఎక్స్ ఆకారంలో గీసుకోవచ్చు. అంటే ఆ గడి మీకు పడిందన్నమాట. బిళ్ళ గీత మధ్యలో పడ్డా, చేతిలో బిళ్ళ పడిపోయినా, కుందేటప్పుడు గీత తొక్కినా, బిళ్ళ వేరే వారి పంటగడిలో పడినా అవుట్ అవుతారు. ఇప్పుడు చూడండి, నేనేం చూపిస్తాను. ఇది కచ్చకాయల ఆట. ఈ ఆటని 5 చిన్న రాళ్ళతో ఆడతారు. ఈ ఆటని 2 లేక ఎంతమంది అయినా ఆడవచ్చు. ఒక రాయిని గాలి ఎగరేసి కిందున్న రాయిని పట్టుకోవాలి. ఎవరైనా ఈ రాయిని పట్టుకోలేకుంటే వాళ్ళు అవుతుంది. ఈ ఆటలో కత్తెర, దూసులు, బండి లాంటి చాలా ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఈ ఆట వల్ల మనకి ఏకాగ్రత కూడా ఆడవచ్చు. ఏం చేస్తున్నారు మీరు? ఇది పురుగుల తల్లి. నేను అమ్మాయి తలకు, నేను అబ్బాయి తలకు, ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను. ఈ ఆట పేరు వామన గుంటలు. ఇది ఇక్కడ ఆడే మంకల ఆటలాగా ఉంటుంది. దీనిలో 14 గుంటలు ఉంటాయి. అన్నింటిలోనూ గింజలతో కానీ, చింతపిక్కలు కానీ, చిన్నరాలతో కానీ నింపాలి. చూద్దిరా. ఆటగాళ్ళు తమ వైపు ఉన్న గుంటల్లో ఏదో ఒక దాని నుంచి గింజలని ఒక్కొక్క గింజ చొప్పున కుడి వైపు నుంచి వేస్తూ పోవాలి. ఎప్పుడైతే ఖాళీ గుంటలు ముందు వారికి వస్తాయో దాని తర్వాత ఉన్న గుంటల్లో గింజలు ఆటగాళ్ళు తీసేసుకోవాలి. ఇలా కొనసాగుతూ పోతే ఎవరికైతే ఎక్కువ గింజలు వస్తాయో వాళ్ళే గెలిచినట్టు. అక్క, నేను కబడ్డీ గురించి చదివాను. అది 4000 సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టింది. మహాభారతంలోనూ గౌతమ బుద్ధుడు ఈ ఆటని ఆడినట్టు ఆధారాలున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఆట ఒలింపిక్స్లో మొట్టమొదటిగా 1936లో చేర్చబడింది. ఎంత ప్రాముఖ్యం ఉన్న ఆటని ఆడించక్క మాతో. తప్పకుండా ప్రేరణ.
చాలా విషయాలు చెప్పావు. ఇది చాలా సులభమైన ఆట. ఈ ఆటకి సుమారుగా 13/10 మీటర్స్ ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉన్న ప్రదేశాన్ని మధ్యకు గీత గీస్తారు. రెండు జట్లు గీతకి ఇరువైపులా ఉంటూ తలపడతాయి. టాస్ గెలిచిన వాళ్ళు తమ వైపు నుండి ఆటగాడిని కూతకు పంపుతారు. ఇప్పుడు బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ ఎవరికి? బొరుసు ఎవరికి? మాకు బొమ్మ. మాకు బొరుసు. ఆ ఆటగాడు మధ్య గీతను దాటి కబడ్డీ కబడ్డీ అని ఆపకుండా కూత వేస్తూ అవతలి జట్టు ఉన్న వారిని ట్యాగ్ చేయడానికి ప్రయత్నించాలి. ట్యాగ్ చేశాక మధ్య గీత దాటి తమ జట్టు వైపుకి పరిగెత్తుకుని రావాలి. లేదంటే అవతలి వైపు ఆటగాళ్లు గీతను దాటకుండా గట్టిగా వడిసి పట్టుకుని అడ్డుకుంటారు. అలా గీత దాటలేకపోతే ఆటగాడు అవుట్ అవుతారు. గీత దాటి యువతలకు వస్తే ఎంత మందిని ట్యాగ్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. కబడ్డీ 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 అష్టచమ్మ, వైకుంఠపాళి, క్యారమ్స్, చెస్ ఇంకా పర్చీసి ఆటలు నాకు భలే ఇష్టం. ఇప్పుడు మనం ఆడే చెస్ కూడా భారతదేశంలో కనుగొనబడింది. దానిని చతురంగం అనే పిలిచేవారు. ఇప్పుడు ఆ ఆటకి ప్రపంచంలో ఎంత ప్రాచుర్యం ఉందో మన అందరికీ తెలుసు. కంప్యూటర్స్ కూడా చెస్ అదే విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీకు తెలుసా, వైకుంఠపాళి అంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్. పర్చీస్ ఒకప్పుడు మన జాతీయ ఆటగా ఉండేది. ఇతర దేశాల్లో ఈ ఆట పర్చీస్ సారి లూడోగా రూపాంతరాలు చెందింది. అష్టచమ్మ రాజుల కాలంలో యుద్ధ నీతిని ఎత్తుగడలని తెలుసుకోవడానికి ఆడేవారు. ఈ ఆట పిల్లలు ఆలోచన శక్తి పెంచడానికి మరియు సరైన ప్రణాళిక వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆటలు ఇక్కడ ఉన్న నా బోర్డ్ గేమ్ కలెక్షన్ లో చేరాలి. నేను మొన్న సెలవులకి అమ్మమ్మ ఊరికి పోయిన. అక్కడ గల్లీలో ఉంగరాలాట, గోళీలాట, కరాబిల్ల రోజంతా ఆడిపోదాం. ఇంకా క్రికెట్ కూడా మస్తుగా ఆడిదాం. ఇది నా గిరకల బండి. అక్క అక్క, మేము ఒంగోలు దూకులు చూపిస్తాము. ఈ ఆట వలన సంతులనం అంటే బ్యాలెన్స్ ఇంకా ఏకాగ్రత కూడా అలవాటవుతుంది. ఆగండిరా, నీకు ఇది ట్యాగింగ్ చూపిస్తాను. దాన్ని ఖోఖో అంటారు. ఖోఖో, కబడ్డీ అంత ప్రాముఖ్యం ఉన్న ఆట. 25/10 మీటర్స్ ఉన్న చదునైన ప్రదేశాన్ని నిలువుగా 2 భాగాలుగా విడదీస్తూ గీత గీస్తారు. 2 జట్ల ఆటగాళ్లు ఉంటారు. మొదటి జట్టులోని ఆటగాళ్లు ఒకరు మినహా మిగిలిన అందరూ మోకాళ్ళ మీద అటు ఇటు కూర్చోవాలి. రెండవ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు పరిగెడుతూ మొదటి జట్టు ఆటగాళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆట వల్ల వ్యాయామము, అపాయం నుండి ఉపాయంగా తప్పించుకోవడము నేర్చుకుంటారు. నాలుగు స్తంభాలాట ఆటలు వల్ల మన ఆటలు ఎలా పూర్తి అవుతాయి? బాగా చెప్పావు ఇది. పదండి ఆడదాం. చాలా చాలా కొత్త ఆటలు నేర్పించావు మాకు. ఇక నుండి మీరు రోజు ఆడే ఆటలు ఇది కూడా ఆడతాము. ఇంకా చాలా చాలా ఆటలు ఆడేవాళ్ళు. రాముడి సీత, కోతి కొమ్మచ్చి, పులి మేక, బచ్చాల ఆట, దాగుడు మూతలు, గుడుగుడు గుంజం, దొంగ పోలీస్, పుచ్చర్, స్టాచ్యూ, 4 గడుల ఆట, ఇసుకలో పుల్ల, ఇంకెన్నో ఆటల వల్ల తెలివితేటలతో పాటు
పాటు ఉల్లాసం, ఆహ్లాదం, ఉత్సాహం ఇంకా వ్యాయామం అవుతుంది. ఇప్పుడు ఇంకా చీకటి పడుతుంది కదా, మళ్ళీ కలిసినప్పుడు ఇంకొన్ని కొత్త ఆటలు ఆడదాము. ఇప్పుడు మనందరం కూడా వచ్చి ఇక్కడ వీళ్ళతో జాయిన్ అవ్వాలని కదా. చాలా అద్భుతంగా చేశారు. మన ఆటలన్నీ మళ్ళీ ఒకసారి మన చిన్నదల జ్ఞాపకాలు